మన పేరెంట్స్ మనకి ఎప్పుడో ఒక విషయం చెప్తూ ఉంటారు. అదేంటో తెలుసా? మనది అని మనకి రాసిపెట్టుంటే మన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా అది మన దగ్గరికే వస్తుంది. మనది కాదు అని రాసిపెట్టుంటే మనం దాని వెనకాతల ఎంత పరిగెట్టు అది ఎప్పటికీ మనకి చెందదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు డే 18 ఆఫ్ ఓపెనింగ్ మై న్యూ స్టార్టప్ బిజినెస్ ఇన్ దుబాయ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. ఆ రోజు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు, నెక్స్ట్ ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బట్ ఏం జరిగిందో తెలీదు, ఏం మిరాకిల్ అయిందో తెలీదు. నెక్స్ట్ డేనే మళ్ళీ మనకు ఒక మంచి కాల్ వచ్చింది. ఏంటి అని అంటే, ఇంకొక కిచెన్ అవైలబుల్గా ఉంది, మీరు వచ్చి వెంటనే చెక్ చేసుకోండి అని మా పిఆర్ఓ కాల్ చేశాడు. సో ఇంకొక నిమిషం కూడా ఆలోచించుకున్న కిచెన్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట, కిచెన్ చెక్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఆ రోజు నాకు హెల్త్ అస్సలు బాగాలేదు, బట్ స్టిల్ ఛాన్సెస్, ఆపర్చునిటీని ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు అని చెప్పి వెంటనే వెళ్ళి చెక్ చేసుకొని అయితే వచ్చానమాట. సో ఈ కిచెన్ మనకి హోల్డ్ అవుతుంది. కిచెన్ అడ్రస్, కిచెన్ రెనోవేషన్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కాంట్రాక్ట్తో సహా. సో మీరందరూ లాస్ట్ వీడియోకి ఇచ్చిన రెస్పాన్సెస్కి చాలా చాలా థ్యాంక్ యూ. సో నేను ఓల్డ్ కిచెన్ కోసం పరిగెట్టాను, బట్ ఈ కిచెన్ నా కోసం రాసి పెట్టుంది. సో నాకు ఇదే జరుగుతుంది. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.